తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందన్నారు సీఈఓ వికాస్ రాజ్. ఉదయం 9 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 9.51% ఓటింగ్ నమోదైందని తెలిపారు. మాక్ పోలింగ్ టైంలో కొన్ని చోట్ల ఈవీఎంలలో సమస్యలు గుర్తించామన్నారు. వెంటనే ఈవీఎంలను రీప్లేస్ చేశామన్నారు వికాస్ రాజ్. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై వచ్చిన కంప్లైంట్ల మీద విచారణ జరిపిస్తామన్నారు. హైదరాబాద్ లో పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు వికాస్ రాజ్. అధికారులతో కలిసి పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సో మార్నింగ్ 5:30 నుంచి మాక్ పోల్ స్టార్ట్ చేశారు. అన్ని చోట్ల మాక్ పోల్ చేసి 7 o'clockకి పోలింగ్ కూడా స్టార్ట్ అయినాయి. ప్రొద్దున మాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆల్మోస్ట్ చాలా చోట్ల పెద్ద లైన్ కనపడుతున్నాయి. మార్నింగ్ నుంచి చురుగ్గా ఓటింగ్ జరుగుతున్నాయి. మోస్ట్లీ రూరల్ ఏరియాస్లో బాగానే జరుగుతున్నాయి. ఇప్పుడు వరకు 9 o'clock రిపోర్ట్ మనకు 9.51% వరకు ఓవరాల్ స్టేట్లో పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. ఇప్పుడు టెంపరేచర్ ఆల్సో కొద్దిగా వెదర్ క్లైమేట్ సిచ్యువేషన్ బాగానే ఉంది, అందుకనే ఇదే కంటిన్యూ అవుతుంది భావిస్తున్నాం. ఎలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, ఎనీ అదర్ ప్రాబ్లం కూడా మాకు ఏం రాలేదు. మాక్ పోల్ టైంలో కొన్ని ప్లేస్లో ఈవీఎంస్లో కొన్ని ఇష్యూస్ వస్తే దాన్ని ఇమీడియట్గా రిప్లేస్ చేయడం కూడా జరిగింది. అన్నీ ఆల్ థింగ్స్ ఆర్ ఇన్ ప్లేస్, పీస్ఫుల్గా నడుస్తున్నాయి. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు గో విత్ దేర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ ఓట్. నేనైతే మార్నింగ్ ఓట్ చేసి వచ్చాను. అందరూ కూడా తప్పకుండా ఓటు వేయాలని కోరుతున్నాను. ఇక పోలింగ్ పర్సంటేజ్ పై మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, మొత్తం ఎంత శాతం పోలింగ్ నమోదైంది ఇప్పటి వరకు? అంటే ఉదయం నుంచి 7 గంటలకు పోలింగ్ అనేది ప్రారంభమైంది. మనకు 9:30 వరకు, అంటే 2 గంటలన్నర వరకు చూస్తే మనకు స్టార్ట్ అయిన 2 గంటలన్నరలో రాష్ట్ర వ్యాప్తంగా మనకు 9.51% పోలింగ్ శాతం నమోదైంది. అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా నమోదైనటువంటి పర్సెంటేజ్. ఇక మనకు పార్లమెంటు సెగ్మెంట్ వైజ్గా చూస్తే మనకు అత్యధికంగా ఆదిలాబాదులో 13.22% ఆదిలాబాదులో అత్యధికంగా నమోదైంది. అతి తక్కువ చూస్తే మనకు హైదరాబాద్లో అతి తక్కువగా మనకు 5.06%, అంటే చాలా తక్కువగా హైదరాబాద్లో నమోదైంది. అత్యధికంగా ఆదిలాబాద్లో, ఆ తర్వాత రెండో ప్లేస్లో జైరాబాద్ సెగ్మెంట్ ఉంది, పార్లమెంట్ సెగ్మెంట్. అందులో 12.88% పోలింగ్ శాతం నమోదైంది. సో ఓవరాల్గా ఈ 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో చూస్తే మనకు అతి తక్కువ హైదరాబాద్లోనే నమోదైంది. ఎందుకంటే ఎప్పుడు చూసినా మనకు ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మనకు హైదరాబాద్లో ఈ పోలింగ్ పర్సెంటేజ్ అనేది తక్కువగా నమోదవుతూ వస్తుంది. మనకు ఈ మొదటి దాంట్లోనే మనకు ఇందులో చూస్తే కూడా ఓవరాల్గా ఈ 17లో కూడా మనకు హైదరాబాదే చాలా తక్కువగా పోలింగ్ శాతం నమోదైంది. ఒక్కసారి మీకు ఈ పార్లమెంట్ సెగ్మెంట్ వైజ్గా ఎంత నమోదైంది అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను నీకు. ఇందాక చెప్పుకున్నట్లు ఆదిలాబాద్లో 13.22%, భువనగిరిలో 10.54%, చేవెళ్లలో 8.29%, హైదరాబాద్లో 5.06%, కరీంనగర్లో 10.23%, ఖమ్మంలో 12.24%, తర్వాత మహబూబాద్లో 11.94%, మహబూబ్ నగర్లో 10.33%, మల్కాజిగిరిలో 6.20%, మెదక్లో 10.99%, నాగర్ కర్నూల్లో 9.81%, నల్గొండలో 12.80%, తర్వాత నిజామాబాద్లో 10.91%, పెద్దపల్లిలో 9.53%, తర్వాత సికింద్రాబాద్లో 5.40%, వరంగల్లో 8.97%, జైదరాబాద్లో 12.88%. సో ఇవి 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి పోలింగ్ పర్సెంటేజ్. ఇది 9:30 గంటల వరకు వచ్చినటువంటి పర్సెంటేజ్. ఇక ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో చాలా ప్రశాంతంగా పోలింగ్ అనేది కొనసాగుతున్నది. అయితే నిన్న ఈవీఎంలో తరలింపు విషయంలో నిన్న కొన్ని జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. అలాంటి ఏరియాలో కొంత ఇబ్బంది అయింది. చివరికి సాయంత్రం వరకు, ఉదయం బయలుదేరిన సాయంత్రం వరకు కొన్ని ఈవీఎంలు చేరుకుంటే, ఇక మరికొన్ని చోట్ల అయితే కొంత లేట్ నైట్గా ఈవీఎంలు పోలింగ్ కేంద్రాలకు చేరాయి. కానీ ప్రశాంతంగానే ఇక్కడ ఇబ్బంది కాకుండా అక్కడికి చేరుకున్నాయని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే వికాస్ రాజ్ చెప్పారు. ఇక ఇవాళ 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ పోలింగ్కి సంబంధించి ఉదయం 5:30కే మాక్ పోలింగ్ అనేది మొదలుపెట్టారు. మాక్ పోలింగ్లో కొన్ని ఈవీఎంల విషయంలో కొన్ని మొరాయించాయి. తర్వాత మరికొన్ని చోట్ల ఈ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగిపోయి
సో వాటి ప్లేస్లో రీప్లేస్ చేసి ఈవీఎంలు కొత్త ఈవీఎంలను పెట్టాము. ఎక్కడ కూడా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఇబ్బంది అయితే లేదు. మొదట్లో అంటే 7 గంటలకు ఈ పోలింగ్ ప్రారంభమైతే 7:30, 8 ఇట్లా కొన్ని చోట్ల హాఫ్ అన్ అవర్, మరి కొన్ని చోట్ల గంట వరకు కొంత ఆలస్యమైంది. సో దీనివల్ల కొంత ఏదైతే ఉదయమే వచ్చినటువంటి పోలింగ్ కేంద్రాలకు వచ్చినటువంటి ఓటర్లకు కొంత ఈ క్యూ లైన్లో ఉండడము కొంత ఆలస్యంగా ఇబ్బంది అయింది అని చెప్పేసి సీఈఓ వికాస్ రాజా చెప్పారు. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఈవీఎంల మొరాయింపు లేదు, ప్రశాంతంగా పోలింగ్ అనేది ప్రశాంతంగా కొనసాగుతుంది అని చెప్పేసి సీఈఓ చెప్పారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఓటర్లు వచ్చే వాళ్ళకు కూడా ఉదయం అంటే ఇప్పుడు ఎండలు ఎక్కువగా మండుతూ ఉన్నాయి. సో రోజు రోజుకు ఎండలు పెరుగుతూ ఉన్నాయి. మధ్యాహ్నం టైంలో ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో అలాంటి టైంలో పోలింగ్కు ఓటర్లు రావాలంటే కొంత ఇబ్బంది పడతారు. ఉదయం 7 గంటలకే అంటే పోలింగ్ కొన్ని చోట్ల అయితే కొన్ని పోలింగ్ స్టేషన్లలో ఈ పోలింగ్ స్టార్ట్ కాకముందే వచ్చి బారులు తీరారు. సో చాలా పోలింగ్ కేంద్రాలలో కూడా చాలా జిల్లాల్లో కూడా ఉదయమే పెద్ద సంఖ్యలో క్యూ లైన్లో తమ ఓటు హక్కు వినియోగించేందుకు చాలామంది కూడా ఓటర్లు వచ్చారు. సో ప్రస్తుతం ఈ ప్రశాంతంగా అయితే కొనసాగుతున్నది, ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు. మధ్యాహ్నం టైంలో కొంత మందకొడిగా కొనసాగే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే వాతావరణం కూడా అంత ఎండలైతే కనబడతలేదు. కాబట్టి ఈసారి ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే ఎన్నికల అధికారులు కూడా చెప్పారు, ఈసారి ఏమైనా ఈ పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి ఆశాభావం అయితే వ్యక్తపరుస్తున్నారు. చూడాలి మరి ఈసారి ఎట్లా ఉంటుంది ఏంది. ఎండలు కూడా అంతగా లేవు. ఈరోజు కొంత ఈ ఎండలు అనేది కూడా వాతావరణం కూడా ఓటర్లకు అనుకూలిస్తుంది కాబట్టి మధ్యాహ్నం టైంలో కూడా కొంత ఎక్కువగా వచ్చే అవకాశం అయితే కనబడతా ఉన్నది. సో సాయంత్రం లోపు ఎంత పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది అనేది మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక నక్సల్స్ ప్రభావిత ఏరియాలో అయితే ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగు సాయంత్రం 4 గంటలకే ముగుస్తుంది. ఆ తర్వాత మిగతా అవి మొత్తం కూడా మనకు ఈ 13 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ 4 గంటలకే సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. ఇక మిగతా 106 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అయితే చాలా ప్రశాంతంగా అయితే ఈ పోలింగ్ అయితే కొనసాగుతుంది. ఇక ఈ కంప్లైంట్స్ వచ్చే రాజకీయ నేతల మీద వస్తున్నటువంటి కంప్లైంట్స్ విషయంలో సో ఇప్పటికే మేము దానిపైన ప్రత్యేకంగా అబ్జర్వేషన్ పెడుతున్నాం. సో ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కమిషన్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఇబ్బందులు వస్తున్నాయి, ఎక్కడెక్కడ ఈవీఎంలు మొరాయిస్తున్నాయి, ఎంత ఆలస్యమైంది, సో రాజకీయ నేతల మీద ఎక్కడి నుంచి ఎలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి అనే దానిపైన ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేందుకు సపరేట్గా ఒక స్పెషల్గా టీమును కూడా ఏర్పాటు చేశారు. ఆ టీం ద్వారా ఎక్కడెక్కడ ఇబ్బందులు వస్తున్నాయి, వాటిని ఎట్లా రెక్టిఫై చేయాలి అనే దానిపైన ఎప్పటికప్పుడు సలహా సూచనలు అయితే ఇస్తున్నారు. సో ఓవరాల్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ అయితే చాలా ప్రశాంతంగానే కొనసాగుతుంది. శ్రవంతి.